నీ అవ్వ తగ్గేదిలే డైలాగ్ ఎంత రచ్చ చేసిందో మనందరికి తెలిసిందే కదా. ఈ డైలాగ్ పక్కాగా బంగారం ధరలకు సెట్ అవుతుంది. ఇక అసలు స్టోరీ చూద్దాం రండి. బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, ఏ శుభకార్యమైనా ఎక్కువ ప్రేమ చూపేది బంగారం పైనే. ఇక బంగారాన్ని మస్తుగా ఇష్టపడేది కూడా మహిళలే. అలాంటిది ఇప్పుడు గోల్డ్ తీసుకోవాలంటే దడుచుకుంటున్నారు. రోజు రోజుకు షాక్ల మీద షాకులు ఇస్తూ చుక్కలు చూపిస్తోంది గోల్డ్. ఇక సాధారణ ప్రజలు కొనాలంటే ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. 6 నెలల్లోనే 60,000 నుంచి ఏకంగా 85,000కు జంపు చేసింది. తగ్గేదేలే అన్నట్లు బంగారం పరుగులు తీస్తోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా 95,000 నుంచి ₹1,00,000 చేరువకు దగ్గరైంది. రేపో మాపోల్లో లక్షల్లో అడుగు పెడుతోంది. ఇక బంగారాన్ని కొనుగోలు చేయాలంటే సామాన్యుడి జేబుకి పెద్ద చిల్లు పడాల్సిందే. గత 3 ఏళ్ల క్రితం బంగారం ధరలపై ఓ లుక్కేద్దాం. గత 3 ఏళ్ల క్రితం బంగారం ధర ఎలా ఉందంటే 2022లో 52,950, 2023లో 60,300, 2024లో ఏడాది చివరికల్లా 79,000 చేరుకుంది. ఇక 2025లో నెలల వారీగా బంగారం పెరుగుదల ఒకసారి చూద్దాం. జనవరిలో 22 క్యారెట్ల బంగారం ధర 75,000 ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర 81,000కు కొనసాగింది. ఇక ఫిబ్రవరిలో కూడా ధరలు ఆకాశాన్ని తాకాయి. 22 క్యారెట్ల బంగారం ధర 86,634కు చేరుకోగా 24 క్యారెట్ల బంగారం అయితే 86,950గా దూసుకెళ్లింది. మార్చిలో స్వల్ప ఊరటనిచ్చిందని చెప్పాలి. ఒక్కసారిగా బంగారం ధరలు దిగొచ్చాయి. 22 క్యారెట్ల బంగారంపై ఏకంగా ₹1,000 తగ్గి 85,000కు చేరింది. 24 క్యారెట్ల బంగారంపై ₹77,000 వద్ద నిలకడగా కొనసాగింది. ఇక 2020లో నెలల వారీగా బంగారం పెరుగుదల ఒకసారి చూద్దాం. జనవరిలో 22 క్యారెట్ల బంగారం ధర 75,000 ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర 81,000గా కొనసాగింది. ఇక ఫిబ్రవరిలో కూడా ధరలు ఆకాశానికి తాకాయి. 22 క్యారెట్ల బంగారం ధర 86,634కు చేరుకోగా 24 క్యారెట్ల బంగారం అయితే 86,950గా దూసుకెళ్లింది. మార్చిలో స్వల్ప ఊరటనిచ్చిందని చెప్పాలి. ఒక్కసారిగా బంగారం ధరలు దిగి వచ్చాయి. 22 క్యారెట్ల బంగారంపై ఏకంగా ₹1,000 తగ్గి 85,000కు చేరింది. 24 క్యారెట్ల బంగారంపై ₹87,000 వద్ద నిలకడగా కొనసాగింది. దీంతో పసిడి పరుగులకు బ్రేక్ పడిందని అనుకున్నారు. కానీ వచ్చేది ఏప్రిల్ నెల కదా, అసలే ఎండాకాలం. మంటల్లో మంటలన్నట్లు బంగారానికి రెక్కలు వచ్చినట్లుగా పరుగులు తీసింది. ఏకంగా 95,000కు దాటేసి ₹1,00,000 టార్గెట్ అన్నట్లుగా ఉరుక్కులు పరుగులు తీస్తోంది. ఇక చివరగా చూడాలి, పసిడి ₹1,00,000 దాటుతుందా, 95,000 పైన ఊగిసలాడుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికైనా బంగారానికి బ్రేకులు ఉంటాయా లేదా అన్నది జనాలకు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి.